చూస్తున్నాం. కాపు రిజర్వేషన్ కోటాకు ఏపీ సర్కార్ కత్తెరేసింది. కాపులకు 5% కోటా అమలు సాధ్యపడదని జీవో విడుదల చేసింది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ అమలు చేస్తామని ఏపీ సర్కార్ ప్రకటించింది. అగ్రవర్ణ పేదలకు ధృవీకరణ పత్రాలు ఇచ్చే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని జీవోలో పేర్కొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. దుర్గానాయుడు. లక్ష్మీదుర్గ, ఏదైతే కాపులకు 5% అగ్రవర్ణాలకు పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 10లో 5% ఇస్తూ గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవలే కూడా అసెంబ్లీలో ఇదే ఇష్యూ గురించి కూడా హాట్ చర్చ కూడా జరిగింది. అప్పుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా కాపులకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రవర్ణాల్లోని పేదలకు ఇచ్చే 10% రిజర్వేషన్ లో 5% కాపులకి ఇవ్వడం అనేది నిబంధనల ప్రకారం కుదరదని అసెంబ్లీలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏదైతే కాపులకు రిజర్వేషన్ సంబంధించి 5% ఇచ్చే పరిస్థితి లేదని, అలా ఇవ్వకూడదని, ఇవ్వలేమని కూడా ఈ జీవోలో పేర్కొన్నది. ఇక 10% ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిందో ఆ రిజర్వేషన్ ని అమలు చేస్తూ కూడా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలన్నీ కూడా తహసీల్దార్లకి ఇచ్చే విధంగా, మంజూరు చేసే విధంగా బాధ్యతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీంతో కాపులకు ఏదైతే 5% రిజర్వేషన్ వస్తుందని అనుకున్నారో దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం కూడా వెనక్కి తీసుకున్నట్లుగానే తెలుస్తుంది. ఇకపై కాపులకి ఎలాంటి రిజర్వేషన్లు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో అమలయ్యే పరిస్థితి లేదు. కాపులను గత ప్రభుత్వం మోసం చేసేందుకే 5% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వంలోనే బిల్ పాస్ అవుదని తెలిసి కూడా గత ప్రభుత్వం ఇలా చేసిందంటూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది. ముఖ్యంగా కాపుల సంక్షేమానికి సంబంధించి, కాపుల ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం కాబట్టి కార్పొరేషన్ లో 2,000 కోట్లు ఏటా, అంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్లు కేటాయించి ఆర్థికంగా కాపులను ఆదుకుంటామే తప్ప ఈ 5% రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా ఇచ్చే పరిస్థితి లేదంటూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ జీవోలో కూడా ఆ విషయాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలందరికీ కూడా అమలవుతుంది. కాపులకు దీంట్లో ప్రత్యేకించి 5% రిజర్వేషన్ ఏది కూడా అమలయ్యే పరిస్థితి అయితే ఇక రాష్ట్రంలో ఉండబోవడం లేదు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ దుర్గానాయుడు.